ఏంటండి ఇది? మీకు అత్తయ్య దగ్గరికి వెళ్ళాలనిపించి వెళ్ళినప్పుడు నిజం చెప్పొచ్చు కదా. ఇలా మా నాన్నగారిని అడ్డు పెట్టుకోవడం ఎందుకు? అంటే అది అత్తయ్య గారు యాక్చువల్లీ. ఆపండి. ఇంకెవ్వరు ఏమీ చెప్పకండి. నాతో ఎవ్వరూ మాట్లాడకండి. మీరంతా ఒక్కటై నన్ను పిచ్చిదాన్ని చేశారు. మీరంతా నా కుటుంబం, నా వాళ్ళు అనుకున్నాను. కానీ నన్నే మోసం చేసి మీరంతా వెళ్ళి ఆ సుధని కలిశారు. మీ అందరినీ ఇన్నాళ్లు చూసుకున్న ఈ పెద్దమ్మ కంటే నిన్నగాక మొన్నొచ్చిన అత్తే ఎక్కువైపోయింది. వీరు, నువ్వు కూడా ఇలా చేస్తావనుకోలేదు. శకుంతల, అనవసరంగా రాద్ధాంతం చేయకు. సుధ ఈ ఇంటి ఆడపడుచు, ఈ ఇంటి శత్రువేం కాదు కదా. తను నాకు శత్రువే, నాకు శత్రువే, నాకు శత్రువే, నాకు శత్రువే, నాకు శత్రువే. తన వల్ల నా తమ్ముడు నాకు దూరం అయ్యాడు. మనందర్నీ అవమానాల పాలు చేసి కుటుంబ పరువు తీసింది. తను నాకు శత్రువే. చచ్చిపోయిందనుకున్నది తిరిగొచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. తను చచ్చిపోయినా బాగుండేది. శకుంతల, తను చచ్చిపోయినా బాగుండేది, చచ్చిపోయినా బాగుండేది, చచ్చిపోయినా బాగుండేది, చచ్చిపోయినా బాగుండేది. ఇంకొక్క మాట మాట్లాడేవంటే, ఎంత ద్వేషం ఉంటే మాత్రం ఒక మనిషి చావు కోరుకుంటావా? ఇంటి ఆడపడుచు చెడు అస్సలు కోరకూడదు. అది ఇంటికే మంచిది కాదు. నా మాటను కాదు అని నన్ను బాధ పెట్టడం మీకు మంచిదా? మీరంతా నా మాటను గౌరవిస్తున్నారనుకున్నాను. కానీ గౌరవిస్తున్నట్టు నటిస్తున్నారంతే. ఈ ఇంట్లో నా మాటకే కాదు, నాకు కూడా విలువ లేదని అర్థమైపోయింది. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు.